సుల్లా రామ్ కళ్యాణ్ గారు అడ్వకేట్ టిఎస్ హైకోర్ట్ అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్స్ కూడా అడ్వకేట్. సో సార్ మాట్లాడాలి, జై భవాని. అండ్ అలాగే ముఖ్యంగా ఇందాక ఎక్స్క్లూజివ్ గా మీరు మూసి రివర్ ఫ్రంట్ గురించి కూడా మాట్లాడుతా అన్నారు. లండన్ లో ఉన్నట్టుగా ఇక్కడ కూడా తీర్చిదిద్దామని స్పెసిఫిక్ గా ఇందాక చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఇంటర్నేషనల్ కోర్ట్స్ కూడా మీరు అడ్రస్ చేస్తారు కాబట్టి మీరు అన్ని తిరుగుతూ ఉంటారు, మీకు అన్ని ఎక్స్క్లూజివ్ గా తెలుసు. సో చెప్పండి సార్. థ్యాంక్ యూ శౌర్య. సో నా పేరు రామ్ కళ్యాణ్ చల్లా. నేను హైకోర్ట్ లో ప్రాక్టీస్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం నేను యూకే కోర్ట్స్ లో ప్రాక్టీస్ చేస్తా. మేబీ ఇక్కడ నేను రావడమే ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి వచ్చినట్టు అయింది ఇప్పుడు పెద్దల మాటలు వింటుంటే. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 16-17 సంవత్సరాలు లండన్లోనే ఉన్నాను. నేను మన లీగల్ సిస్టంలోకి 2016లో వచ్చాను యూకే కోర్ట్స్లో ప్రాక్టీస్ చేయడం. అయితే నేను దానికన్నా ముందు ఒక రీజనల్ మేనేజర్గా బ్యాంకింగ్లో చేశాను యూకేలోనే. ఈ బ్యాంకింగ్లో చేయడం వల్ల జరిగింది ఏంటంటే నేను ఆల్మోస్ట్ మాంచెస్టరు, లివర్పూల్, లీడ్స్ ఇవన్నీ ఏరియాల్లో కొత్త బ్రాంచులు పెట్టి ఈ బ్రాంచుల్ని ఆపరేషన్ స్టేజ్లోకి వచ్చేదాకా పనిచేయడం జరిగింది. సో I'll correlate why I'm saying this. ఓకే, అయితే నా పిల్లలు ఇద్దరు అక్కడే పుట్టిర్రు. నేను ఈ రోజు కూడా పర్మనెంట్ రెసిడెన్స్, సగం టైం ఇండియాలో ఉంటా, సగం టైం యూకేలో ఉంటా. ఇప్పుడు పెద్దలు మాట్లాడుతూ థేమ్స్ నది అన్న టాపిక్ వచ్చినప్పుడు ఐ వాజ్ లిటిల్ ఎక్సైటెడ్. ఎందుకంటే మాట్లాడదాం అనుకున్నాను కూడా కొంచెం జంప్ చేసి లైన్ లో ముందుకు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే థేమ్స్ నదిని మా అమ్మ వాళ్ళని కూడా తీసుకుపోయి చూపించినాడు. చూపిస్తే మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో రిటైర్ అయిన తర్వాత ఆయన తీసుకెళ్లి లండన్ బ్రిడ్జ్ మీద నుంచోబెట్టి, ఇగో నానా ఇది థేమ్స్ రివర్ అంటారు, ఇదే ప్రపంచంలో అందరు మాట్లాడేది, మన పొలిటీషియన్ మాట్లాడేది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం లండన్ గురించి మాట్లాడేది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లండన్ గురించి మాట్లాడుతోంది. అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే జనాల్లోకి ఎంత చొచ్చుకుపోయిందంటే ఇల్లు కూలగొడితే వీళ్ళు ప్రజలందరూ లండన్ లండన్ గురించి మాట్లాడుతున్నారు. సరే, ఈ రోజు ఈ లండన్ పరదా పాష్ కర్ దేంగే అప్పుడు. ఓకే, లండన్ థేమ్స్ నది 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, అందరి దగ్గర నెట్ ఉంది, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కనుక వాటర్ క్వాలిటీ ఆఫ్ లండన్ కొట్టి చూడండి, ఇట్ ఈస్ పొల్యూటెడ్. వన్ ఆఫ్ ద పొల్యూటెడ్ టాప్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లండన్. ఓకే, థేమ్స్ నది మీరు పెద్ద మనం వండర్స్ చేసి దాన్ని వాటర్ టెస్ట్ చేయనక్కర్లేదు. మీరు ఎండాకాలంలో వెళ్తే 16-17 డిగ్రీలు మించకుండా ఎండ వస్తుంది లండన్ లో. అప్పుడు నీళ్లు కొంచెం కిందికి పోతాయి, నీళ్లు చూస్తే నల్లగా ఉంటాయి. సో quality of London themes and the theme what we are talking about doesn't make any sense in the first place. Second, లండన్ లా తీర్చిదిద్దుతాం, లండన్ లా చేస్తామని అన్నారు. నిజంగా లండన్ 1 రోజు 2 రోజులు పోయే బదులు మన మినిస్టర్లని ఎవరైతే లండన్ స్టోరీలు చెప్తున్నారో వీళ్ళను వారం రోజులు అక్కడికి వెళ్ళి లైవ్ పెట్టమనాలి. రీజన్ ఎందుకంటున్నంటే ఇప్పుడు మనం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ గురించి మాట్లాడుతున్నాం. మరి థేమ్స్ నది మనం మాట్లాడే లండన్ సెంట్రల్ లండన్ ఉంది, లండన్ బ్రిడ్జ్ అక్కడనే ఉంది. దాని చుట్టూ హెచ్ఎస్బిసి మనం సినిమాల్లో చూసే క్యాప్సూల్ టవర్ కూడా అక్కడి నుంచి చూస్తే కనుమరుగు దూరంలో ఉంది. ప్లస్ అది కాకుండా షార్ప్ టవర్ అని ఒకటి కట్టారు, ఆ టవర్ కూడా దగ్గరలోనే మీకు చూస్తే లండన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కనపడుతుంది. మరి థేమ్స్ నదికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లేదని ఎవరు మాట్లాడమేమో మనం. ఇప్పుడు మూసీ సుందరీకరణ కోసం పేదోడి పొట్టగొట్టి పేదోడిని రోడ్డు మీద వేసి వాడి కలల సౌధం అంటాం మనం తెలుగులో. సౌధం అంటే చాలా పెద్దవాడు, ఒక కూలి పని చేసుకునేటోడికి ఒక కలల సౌధం అంటే వాడి పిల్లలు కలిసి ఒక్కొక్క ఇటుక పెట్టుండొచ్చు, ఒక మొక్క పెట్టుండొచ్చు, ఒక పెయింట్ వేసుకుని ఉండొచ్చు, స్టిక్కర్ పెట్టుండొచ్చు. పిల్లలు చిన్న పిల్లలు 2-3 సంవత్సరాలు ఉన్న పిల్లలు దాని మీద గీకితే అబ్బా నా పిల్లలు గీకిరని దాచుకుని ఉండొచ్చు. మరి కలల సౌధాలని కూల్చేసి లండన్ కడతాం అన్నప్పుడు మరి లండన్ థేమ్స్ కి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లేకుండా చుట్టూ కార్పొరేట్లు పెట్టి అక్కడ ఒక బిల్డింగ్ నిజంగా ఒక చిన్న రూమ్ రెంట్ కి తీసుకోవాలంటే ఆఫీస్ కి ఎంత లేదనుకున్నా 5-6 లక్షలకి తక్కువలో లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు లండన్ తో కంపేర్ చేసి అంటే జనాలకి తెలియదు,
జనాలకి ఎలాంటి అవేర్నెస్ లేదనుకుని థీమ్స్ చేద్దాం అన్నది చాలా తప్పని నా ఉద్దేశం. అండ్ నేను చెప్తున్నా, నాతో పాటు చాలా మంది రేపు పొద్దున ఈ వీడియో చూసే నా కొలీగ్స్ కూడా ఉన్నారు. చాలా మందికి తెలుసు, అందరు సాఫ్ట్వేర్ జాబ్లు వెళ్తే నేను ఆపరేషనల్ మేనేజర్ జాబ్లు వెళ్ళినా. ఇదే కాదు, ప్రతి ఊర్లో యాజ్ ఐ సైడ్ మాంచెస్టర్, లివర్పూల్, లీడ్స్, డాన్కాస్టర్, రూరల్ ఏరియాస్ లో కూడా కొంచెం అంటే యూకేలో రూరల్ ఏరియాస్ లో కూడా నేను పనిచేయడం జరిగింది. ఈ రూరల్ ఏరియాస్ లో కూడా క్వాలిటీ ఆఫ్ వాటర్ అండ్ ద రివర్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అది ఒక రివర్ గురించి మాట్లాడితే, ఇప్పుడు కుంటల గురించి అన్న చెప్తూ ఒక మాట అన్నారు మీరు, ఇది మీర్పేట్ చెరువు గురించి. అల్మాజ్గూడ చెరువు అని ఒకటి ఉంది. అల్మాజ్గూడ చెరువు అంటే ఎవరో ఇదే సబ్జెక్ట్ మాట్లాడుతుంటే నేను అల్మాజ్గూడ చెరువు పేరేందని అడిగిన. అందరూ 50, 60, 70 తాతలు ముత్తాతలు అందరు అక్కడనే ఉండేట. అసలు ఈ చెరువు పేరేందన్నా, ఎవరో ఫోన్ చేసి FTL ఏందన్నా, బఫర్ జోన్ ఏందన్నా అని అడిగారు. అంటే నేనన్నా అసలు ఆ చెరువు పేరేందన్నా అంటే అల్మాజ్గూడ చెరువు, చాలా పెద్ద చెరువు. నేను ఆన్లైన్ లో పోయి HMDA వెబ్సైట్ లో చూస్తే అసలు అల్మాజ్గూడ చెరువే లేదు లిస్ట్ లో. అయితే నేను అనుకున్నా, సరే ఇంత కష్టపడి పాప నన్ను క్వశ్చన్ అడిగిండు, మరీ చెప్పకపోతే గలీజ్ ఉంటుందని చెప్పి నేను ఓ రోజు రాత్రి 2, 2:30 దాకా కూర్చున్నా. అసలు అల్మాజ్గూడ లేదు, చెరువు లేదు, అసలు అది లేదు. అదే అన్న ఇప్పుడు మీరు పేరు చెప్పకుండా నేను అల్మాజ్గూడ చెప్పడానికి ఇంకో రీజన్ ఉంది, ఇప్పుడు మీకు క్లారిఫై చేస్తారేనా. అయితే ఈ అల్మాజ్గూడ చెరువు అంటున్నారు కదా అని 2, 2:30 దాకా కూర్చుని రాత్రి జుట్టు పీక్కుని ఏం చేయాలో అర్థం కాలే. అసలు నిజంగా పాత మ్యాప్స్ ఏవి, జియో శాటిలైట్ ఇమేజెస్ ఇన్ని తీసుకుంటే నాకు ఒకటి అర్థమైంది, ఏంటంటే 3 ముక్కలు కనపడ్డాయి. ఇదే అల్మాజ్గూడ చెరువు. ఇదేంటి 3 ముక్కలు ఉందని చూసినాం. ఈ 3 ముక్కల నుంచి మొదలెట్టిన అది యాక్చువల్ గా ఇది 3 కుంటలు. అల్మాజ్గూడ చెరువు అన్నది 3 కుంటలు కలిసి ఒక చెరువు అని. 100 సంవత్సరాల చరిత్ర ఉండి అక్కడనే ఉండి తాత ముత్తాతలు ఉన్నోడికి కూడా దాని చెరువు పేరు తెలియదు. అసలు 3 కుంటలు కలిపి ఒక చెరువు అయింది. ఎందుకు దాని సైజ్ అంత పెద్దగా అయిందంటే 3 కుంటలు కలిపితే ఒక చెరువు అయింది. వీళ్ళందరూ అల్మాజ్గూడ చెరువు. దీని FTL ఎవరికి దొరకాలి, ఎవరికి దొరకదు. దీని FTL బఫర్ జోన్ దొరకాలంటే ఒక అడ్వకేట్ అయ్యి ఉండి, ఒక 4 డిగ్రీలు ఉండి, నాకే 2 రోజులు వ్యవధి పట్టింది. ఎందుకంటే ప్రతి కుంటకి FTL బఫర్ జోన్ ఉంది, ప్రతి కుంటకు ఒక మ్యాప్ ఉంది, ప్రతి కుంటకు ఒక FTL బఫర్ జోన్ ఇచ్చారు. అంటే అల్మాజ్గూడ నిజంగా లేమ్యాన్ టర్మినాలజీలో ఇఫ్ యూ హ్యావ్ టు వ్యాలిడేట్ ద బఫర్ జోన్ ఆఫ్ FTL అండ్ బఫర్ జోన్ అండ్ FTL ఆఫ్ అల్మాజ్గూడ లేక్, ఫస్ట్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఈ 3 కుంటలది FTL బఫర్ జోన్ తీసుకుంటే తప్ప అసలు దాని జాతకం చెప్పే పరిస్థితి లేదు. అంటే ఇంతసేపు మాట్లాడితే ఈ సబ్జెక్టు గురించి నేనే కన్ఫ్యూజ్ అయ్యి ఏం మాట్లాడతానో అన్న పరిస్థితులు ఉంటే కామన్ మ్యాన్ కి తెలిసే ఛాన్స్ లేదు. సో ఈ FTL బఫర్ జోన్లు హైదరాబాద్ లో జరిగే సబ్జెక్టు చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, అన్న కూడా విట్లన్న కూడా వచ్చారు కనుక వాళ్ళు కవర్ చేస్తారు. నేను ఇంకొక ఏరియా మేబీ మీరు ఎవరు కవర్ చేయరన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్తున్న మాట. మనందరం మాట్లాడేది మూసి. ఒక్కసారి హైదరాబాద్ లోకి ఎంటర్ అయిన తర్వాత సార్ చెప్పారు వాళ్ళ ఊరు పక్క నుంచే వచ్చుకుంటూ హైదరాబాద్ లో వస్తుందని. నాకు ఈ రివర్ ఫ్లో గురించి ఐడియా లేదు, కానీ ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. నేను 2017 నుంచి సగం టైం ఇండియాలో ఉంటూ దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ అని వికారాబాద్ లో ఉంటుంది. ఇది అనంతగిరి హిల్స్, సార్ చెప్పినట్టు అనంతగిరి హిల్స్ లో మూసి ఆరిజిన్. అయితే చాలా మందికి, అంటే మన దురదృష్టం కావచ్చు, చాలా మందికి తెలియదు ఏంటంటే అనంతగిరి హిల్స్, దామగుండం రిజర్వ్ ఫారెస్ట్, అనంతగిరి ఫారెస్ట్ అన్నవి రెండు జంట అడవులు, 2 ట్విన్ ఫారెస్ట్. అనంతగిరి ఇంత పాపులర్ అయింది కానీ దామగుండం ఎవరికి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు మనకి దామగుండంతో ఏం సంబంధం అనుకోవచ్చు మీరు. దామగుండంతో మనకి ఏం సంబంధం అంటే మూసి అనంతగిరిలో ఆరిజినేట్ అయ్యి అక్కడి నుంచి ఫ్లోగా వచ్చినప్పుడు దామగుండం కూడా టచ్ చేసుకుంటూ రావడం ఒక పాయింట్. అయితే ఈసా కాగ్నా నదులు కూడా ఇదే దామగుండం గుండా ఫ్లో అవ్వుకుంటూ వస్తాయి. ఇది కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి కానీ తెలియంది, అంటే తెలిసిన వాళ్ళు పట్టించుకోని సబ్జెక్ట్ ఒకటి ఏంటంటే ఇదే దామగుండం అడవిలో, నేను ఫిజికల్ గా చూసి నా ఫేస్బుక్ లో పెట్టినవి చెప్తున్నా, లేనివి చదివినవి కాదు. ఈ దామగుండం అడవిలో ఎన్నో న్యాచురల్ స్ప్రింగ్స్ ఉన్నాయి, నీటి ఊబులు తెలుగులో ఏదో న్యాచురల్ స్ప్రింగ్ దే ఆర్ కాల్డ్. సో ఈ న్యాచురల్ స్ప్రింగ్స్ ద్వారా వచ్చే వాటర్ కూడా ఇవే నదుల్లో కలుసుకుంటూ వస్తుంది. సరే, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేద్దామని అనుకుంటున్నాం కదా. సరే, వస్తే తర్వాత సంగతి చూద్దాం. ఈ దామగుండం అడవుల్లో ఒక VLF స్టేషన్ కడుతున్నారు. ఓ రాడార్ స్టేషన్ కి 2900 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి దాంట్లో
విఎల్ఎఫ్ స్టేషన్ కడతారట 1400 ఎకరాల్లో, బానే ఉంది. ఇప్పుడు మా పోరాటం వల్ల మీరు మూసి వచ్చే రూట్ లో మేము పోరాడేది 4-5 పాయింట్స్ ఉన్నాయి. చెట్లు, పర్యావరణం, క్లైమేట్ చేంజ్, ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతాం. దాంట్లో మెయిన్ ఏంటంటే ఈ రివర్స్ వచ్చే ఏదైతే ఫ్లో ఉందో న్యాచురల్ గ్రావిటీ, కరెక్టే కదా, న్యాచురల్ గ్రావిటీ మీద వచ్చేటప్పుడు న్యాచురల్ గ్రావిటీలో వచ్చేదాన్ని రానిస్తే మీరు దానికి చెక్ డ్యామ్లు, ఈ డ్యామ్లు, ఆ డ్యామ్లు కట్టాల్సిన అవసరం లేదు. వందల వేల సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాయి అవి, మన కొత్తగా మార్చేది లేదు. సో ఈ ఏదైతే ఈ ఫ్లో, న్యాచురల్ ఫ్లోని డిస్టర్బ్ చేసుకుంటూ మీరు విఎల్ఎఫ్ స్టేషన్ కడుతున్నారు. సరే పోనీ ఒక నిమిషం ఈ న్యాచురల్ ఫ్లో, గ్రావిటీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. ఏది వచ్చే ఫ్లోని ఆపే సంగతి గురించి ఒక నిమిషం పక్కన పెట్టేస్తే, చాలా మంది పర్యావరణవేత్తలు ఉన్నారు అన్న చెప్పినట్టు, లేక్స్ గురించి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. అందరికీ తెలుసు తెలంగాణకి మాన్సూన్ వచ్చేది వెస్టర్న్ సైడ్ నుంచి, కర్ణాటక నుంచి వెస్టర్న్ సైడ్ నుంచి. మనకి వెస్ట్ లో ఏమున్నది, మనకి వికారాబాద్ అడవుల మీదుగా వచ్చి మీకు ఆ మాన్సూన్స్ ఇక్కడ రెయిన్ఫాల్ క్రియేట్ చేస్తాయి, ఒక మామూలు సాధారణ మనిషికి అర్థమయ్యే భాషలో చెప్పాలండి. అయితే ఇప్పుడు మనం మూసి వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటది, ఎవరి మీదకి వెళ్తుంది, ఎవడి ఇళ్ళలోకి వెళ్తుంది, పాపం ఈ పేదవాళ్ళ ఇళ్లలోకి వెళ్తాంది, వీళ్ళు దాంట్లోకి వెళ్ళిర్రు అని పక్కన పెట్టేస్తే, అసలు నువ్వు వచ్చే తోవని ఆరిజిన్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం. రెండోది, అసలు మాన్సూన్ రాకుండా మొన్ననే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఫారెస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 193,000 చెట్లు కొడతామని. అసలు ఎన్ని సంవత్సరాల ఏ డిపార్ట్మెంట్ ఒక చెట్టు కొడతామని చెప్పని దగ్గర బయటికి వచ్చి 193,000 చెట్లు కొడతామని చెప్పినప్పుడు మన ఎవరికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే అసలు మాన్సూన్ రాకపోతే, గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగకపోతే ఈ 193,000 చెట్లు కొట్టిన తర్వాత మాన్సూన్స్ ఒక నిమిషం పక్కన పెట్టేసినా సరే, గ్రౌండ్ వాటర్ లెవెల్ స్టోరేజ్ కావాల్సింది అట్నుంచి వచ్చే విండ్స్ కి. ఇప్పుడు మనకి వరంగల్లో మొన్న 1,00,000 చెట్లు అప్రూట్ అయినాయని, మేడారంలో అప్రూట్ అయినాయని మొన్న వానలకి టొర్నాడో వచ్చిందన్నారు. అసలు మనం యుఎస్ లో ఉన్నామా, లండన్ చేయక ముందే యుఎస్ అయినాం. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడు టొర్నాడో వచ్చింది లేదు. వస్తే ఎక్కడో యుఎస్ లో వస్తుందని పెంకుటి ఇల్లులను, చెక్క ఇల్లులు కట్టుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కాంక్రీట్ ఇల్లులు కట్టుకున్న దగ్గర టొర్నాడో వచ్చింది. ఇప్పుడు రేపు ఈ 193,000 చెట్లు కొట్టేస్తే మాన్సూన్ ఎక్కడిది, క్లైమేట్ చేంజ్ ఎక్కడిది, ఈ వాతావరణ సమతుల్యత పోయినప్పుడు అసలు వానలు పడే ఛాన్సే లేదు. వానలు పడినప్పుడు మనం ఇన్ని చెరువులు ఖాళీ చేసి, ఇప్పుడు ఈ బీదోడి కడుపు కొట్టి, వాడిని ఏడిపించి, వాడిని రోడ్డు మీద పెట్టి, ఇక పడే వానలు కూడా పడవేమో అన్నది నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఈ రెండు ఆస్పెక్ట్స్ ని, అంటే నేను అన్నట్టుగా పెద్దలు ఇక్కడ జరిగే డివాస్టేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆరిజిన్ ప్లేస్ లో ప్లస్ ఆరిజిన్ తర్వాత నిజంగా 193,000 చెట్లు కొట్టి దీనివల్ల మాన్సూన్స్ సార్ ఇది ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. in front of the media will clarify 12 lakhs is a wrong number, to be honest. Even 1,93,000 is a wrong number. ఎందుకంటే సార్ మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు 2011లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది సార్. దాని ప్రకారం 0.4% ఆఫ్ ద ఫారెస్ట్ ఈజ్ కవర్డ్. మిగతా 0.6%, 10%లో ఒక 4% చెట్లు ఉన్నాయి, 6% అంతా బంజరు భూమి అని చెప్పారు సార్. దాని క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్పుకున్నా సరే ఈ 193,000 కూడా తప్పే సార్, దగ్గర 1,00,000. అయితే ఇక్కడ ఒక స్ట్రేంజ్ పాయింట్ సార్, మీరు లేపారు కనుక చెప్తున్నా, ఎందుకంటే డైవర్ట్ కాకుండా టాపిక్ నుంచి. అయితే ఈ దీంట్లో ఒక 2020లో మనం ఒక పిల్లి వేయడం జరిగింది సార్, ఈ దామగుండం ప్రొటెక్షన్ కోసం. వేసినప్పుడు మనం 6 డిపార్ట్మెంట్లను పార్టీ చేసాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ అని అందరినీ దీంట్లో రెస్పాండెంట్స్ గా చేసాం. రెస్పాండెంట్ గా చేస్తే ఈ రోజు దాకా తెలంగాణ హైకోర్టుకి సబ్మిట్ చేసిన ఈ డిపార్ట్మెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన అఫిడేవిట్లలో ఎక్కడ కూడా మేము ఇన్ని చెట్లు కొడతామనలే. వాళ్ళ లాజిక్ ఏం చెప్పారంటే సైన్డ్ అఫిడవిట్ ఇప్పుడు ఈస్టర్న్ నేవల్ కమాండ్ విశాఖపట్నంకి ఇచ్చారు. ఇది వాళ్ళు కూడా ఒక అఫిడవిట్ ఇచ్చి క్లియర్ గా చెప్పింది ఏంటంటే మేము ఇన్ని చెట్లు కొడతామని చెప్పలే. బంజరు భూమి ఉంది, 500 హెక్టార్లలో బ్యారన్ ల్యాండ్ ఉంది. ఈ బ్యారన్ ల్యాండ్ లో మేము చెట్లు అవసరమైతే కొడతాం అన్న దగ్గర సమ్ అఫీషియల్ రిప్రజెంటేటివ్ సార్ చెప్పినట్టు ఇప్పుడు ఈ బ్యూరోక్రాట్స్ కూడా ఎట్లుందంటే ఒక స్టేట్మెంట్ చేస్తున్నాం అన్నప్పుడు
They're not trying to evaluate the consequences what they are going to face. You are a public servant. And ఇప్పుడు అన్న చెప్పినట్టు ట్యాక్స్ పేయర్స్ మనీ ఎడిపోతుంది. మా కొలీగ్ అడ్వకేట్ చెప్పారు, ట్యాక్స్ పేయర్ ఎవడు అడిగేటోడు ఉన్నాడు సార్ మన దగ్గర? ట్యాక్స్ పేయర్స్ మనీ అన్నది నీకు లేకుండా మీరు 1,93,000 చెట్లు కొడుతున్నామని చెప్పాడు. కంపన్సేటరీ అఫారెస్టేషన్ కింద 17 లక్షలు పెడుతున్నాం అన్నాడు. స్టేజ్ 2 క్లియరెన్స్ 2017 లో ఇచ్చినప్పుడు పెట్టిన కండిషన్ 11 చెట్లు పెట్టాలని. సరే, 6 లక్షల చెట్లు పెరిగాయి. 6 లక్షల చెట్లు పెరిగితే కంపన్సేటరీ అఫారెస్టేషన్ 2016 యాక్ట్ ప్రకారం 1 హెక్టార్కి 1000 చెట్లే పెట్టాలి. అంటే ఈ 6 లక్షల చెట్లు ఎక్కడ పెడతాం సార్? ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, రేపు పొద్దున 6 లక్షల చెట్లు ఎక్స్ట్రా పెట్టాలి. ఎక్కడ పెడతాం? ఎవరి డబ్బని పెడతారు? చెట్లు ప్రొక్యూర్మెంటే కాదు, ఇప్పుడు ల్యాండ్ ని ఏదైతే సారవంతం చేసి పెట్టాలన్నది కూడా ఒక కండిషన్. 20% గోస్ టు సాయిల్. అది అంటే సో ఇలాంటి మిస్కన్సెప్షన్స్ వల్ల, సో కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్, ఈ పర్యావరణాన్ని మనం డ్యామేజ్ చేసుకుంటూ, రావాల్సిన మాన్సూన్స్ ని డ్యామేజ్ చేసుకుంటూ, నది ఆరిజిన్స్ ని డిస్టర్బ్ చేసుకుంటూ, ఇవన్నీ చేసుకుంటూ పేదవాడు వీక్ గా దొరికాడు, పేదవాడి మీద పడచ్చు, రేపు పొద్దున వాడు రోడ్డు మీద పడితే గవర్నమెంట్లు కూలిపోయిన సందర్భాలు చాలా చూసాం మనం. అది లేకుండా వ్యవహరించడం అన్నది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఎ ప్రోయాక్టివ్ అప్రోచ్. మా కొలీగ్ అడ్వకేట్ చెప్పినట్టు ఇప్పుడు గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఎ ప్యానల్. దెర్ ఇస్ నో అర్జెన్సీ. ఇంకా మీరు ఒక 4.5 సంవత్సరాలు ఉంటారని మీకు ప్రగాఢ నమ్మకం ఉన్నప్పుడు, we request the governments to take this initiative as in a democratic form, rather than ఏదో వచ్చినాం కొట్టినాం పోయినాం అంటే కరెక్టే. వాళ్ళు తప్పు ఉన్నోళ్ళు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నోళ్ళని కొట్టండి. ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూ, ఎలక్ట్రికల్ బిల్లు కడుతూ, వాళ్ళు మున్సిపల్ ట్యాక్స్ కట్టుకుంటూ, వచ్చిన చెత్తోడికి 200 రూపాయలు చెప్పిన ప్రతి నెల ఇచ్చుకుంటూ, ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు గవర్నమెంట్ ఈజ్ అకౌంటబుల్. అన్నారు మాట ఏంటి, ఈ కేసులు హైకోర్టు పోతామా సుప్రీం కోర్టు పోతామా అన్నది పక్కన పెడితే, ఆల్రెడీ బాధితులు వేలల్లో ఉన్నారు. ఈ బాధితుల సంగతి ఒక్క నిమిషం పక్కన పెడితే, రేపు బాధితులు కాబోయేటోళ్ళనైనా మనం ఈ వేదిక ద్వారా కొందరినైనా జాగృతులను చేసి, వాడు కొట్టడానికి వచ్చినప్పుడు ఆపగలిగితే ఈ రోజు మనం ఈ రౌండ్ టేబుల్ పెట్టుకున్న దానికి ఒక సార్థకత ఉంటుంది అన్నది నా ఒపీనియన్. సో దీంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఇంత ఓపిక ఇన్నందుకు, ప్లస్ రావ్య గారికి థ్యాంక్ యూ చెప్తూ నేను ముగిస్తున్నాను.